వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను నోబెల్ కిడ్స్ స్కూల్ నుండి సాదిక్ మీ ముందున్నాను. రేపు స్కూల్లో జరగబోయే వన్ డిష్ ఈవెంట్ గురించి కొన్ని పాయింట్స్ నేను షేర్ చేయదలుచుకున్నాను. ఎందుకు మనం వన్ డిష్ ఈవెంట్ చేస్తున్నాము అంటే, చిన్నపిల్లల్లో హెల్తీ న్యూట్రిషియస్ హోమ్ మేడ్ స్నాక్స్ని అలవాటు చేయాలి. కొందరి పేరెంట్స్కి కూడా ఏమేం స్నాక్స్ ఇవ్వగలము, ఏమేం చేయగలము అనేది కొంచెం అందరికీ నాలెడ్జు ఎక్స్పర్టైజు ఉండదు. కాబట్టి అందరం కలిసి మనం ఈ ఈవెంట్ని చేస్తే ఒకరిని చూసి ఒకరు మనం నేర్చుకోవచ్చు. తద్వారా మన పిల్లలకి మనము మంచి స్నాక్స్ ఇవ్వగలుగుతాము. దీని ఇంపార్టెన్స్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే, పిల్లలు అన్ఫార్చునేట్లీ ఐస్ క్రీమ్స్, స్నాక్స్, కుర్కురేసు, లేసు, ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ముందు రోజుల్లో ఇళ్లల్లో ఏమైతే మనం తింటూ ఉండేవాళ్ళమో హెల్తీ స్నాక్స్, సుండుండలు కానీ చక్కెలమ్మ, ఇవన్నీ పేర్లు నాకు రావడం లేదు. ఇవి ఇంట్లో చేసే స్నాక్స్ని మనము మర్చిపోయాము. అత్రాసలు, చక్కెలాలు, తప్పబిల్లాలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఫ్రూట్స్లో మా అమ్మ ఇప్పుడు ఉసిరికాయ ఏమో తింటా ఉంది. ఉసిరికాయ, అవులా ఉసిరికాయ విటమిన్ సి రిచ్ అది ఫ్రూట్. అది ఇలాంటివి మన పిల్లల్లో అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయాయి. మనం అందరం కలిసి ఒక్కొక్క పేరెంటు ఒక స్నాకు, ఒక ఫ్రూటు పిల్లలు ఇంట్రెస్ట్గా మంచిగా తినాలి, ఆ విధంగా మనం ప్రజెంట్ చేయాలి. దాన్ని ఆ విధంగా ఫ్రూట్ని కట్ చేసి ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే చూస్తే తినబుద్ధి కావాలి, తినాలనిపించాలి. ఆ విధంగా మనం ప్రజెంట్ చేయాలి ఫ్రూట్స్ని. ఏ విధంగా అయితే మార్కెట్లో మన హెల్త్కు మంచిది కాకుండా కూడా వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంది కాబట్టి అది చూసి యాడ్స్ ద్వారా, మార్కెటింగ్ ద్వారా మన పిల్లలు చూసి అవి తింటున్నారు. టేస్ట్ చూసి అదే మంచి ప్రజెంటేషను మనం మంచి దానికి కూడా మనం ఇవ్వచ్చు. ఆ ఉద్దేశంతో మనం ఈ ఈవెంట్ని మనము ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి రేపు 2 to 4 PM 2 గంటల నుంచి 4 గంటల వరకు స్కూల్కు దయచేసి వచ్చేది. ప్రతి ఒక్క పేరెంటు ఒక ఫ్రూట్ కానీ, ఒక ఇంట్లో చేసే ఒక మంచి స్నాక్ కానీ తీసుకొని రండి. ఏదైనా వంటకాలు, పిండి వంటకాలు అంటే రైస్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అలాంటివి తేవద్దు. లిక్విడ్ ఐటమ్స్ తీసుకొని రావద్దు. ఎందుకంటే అవి షేర్ చేయడము, సర్వ్ చేయడము చాలా కష్టం అవుతుంది. ఎస్పెషల్గా ఫ్రూట్స్ కూడా ఒక ఫ్రూట్, ఒక స్నాక్ తీసుకొని రండి. మనం అందరం కలిసి ఆ ఈవెంట్ని సక్సెస్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.